సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇన్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. సో ఈరోజు మనం చేయబోతున్నాం ఒక అల్టిమేట్ ఐరన్ ఫామ్ని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మనకి మెయిన్గా ఐరన్ ఫామ్ కావాల్సిన థింగ్స్ వచ్చేసి ఇవే గైస్. సో చూసారు కదా, సో ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి. మనకైతే కొంచెం నేనైతే డీప్ స్లేట్ వాడుతున్నాను. దీన్ని అయితే కొంచెం డెకరేట్ అయితే చేసుకుందాం మనం. సో నేనైతే ఈ బ్లాక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బ్రిక్స్, సో అదే చేసుకుంటాను నేను ఇప్పుడు. సో ఇక్కడైతే నేను మైనింగ్ కూడా చేశాను గైస్. సో చూస్తున్నారు కదా, ఫార్చ్యూన్ 3 వచ్చింది. ఇంకా ఇక్కడే నేను కింద మీకైతే కొంచెం క్లిప్ అయితే పెడతాను, సో చూడండి. సో ఇప్పుడైతే మనం కొన్ని మనకు కావాల్సిన బ్లాక్స్ అయితే చేసుకుందాం. యా అంతే గైస్, సరిపోతాయి ఈ బ్లాక్స్ అయితే. ఇక వెళ్ళిపోదాం గైస్ మనం అయితే మన ప్లేస్ దగ్గరికి. సో ఈ బ్రీడింగ్ ఫామ్ అయితే నేను ముందే చేసుకున్నాను గైస్. మీకు కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇదే ఈ ప్లేస్ అయితే కరెక్ట్ గైస్. సో ఇలా పైకి అయితే 2 బ్లాక్స్ వెళ్ళిపోండి. సో ఇలా మనం అయితే 21x21 చేసుకోవాలి గైస్. అంటే 4 sides 21 బ్లాక్స్ పెట్టుకోవాలి. యా ఇలా 21 బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్లిమిటెడ్ సోర్స్ చేసుకుంటున్నాను వాటర్ది. మన దగ్గర బకెట్లో ఉన్నాయి గైస్. సో వాటర్ అయితే తీసుకుందాం, పైకి వెళ్ళిపోదాం ముందు. సో ఇప్పుడు మనం దాంట్లో అయితే వాటర్ అయితే పోయాలి. ఎలా పోయాలో చూపిస్తాను చూడండి. సో ఇలా, సో మనం దాని నుంచి అన్లిమిటెడ్ సోర్స్ అయితే చేసుకోవచ్చు వాటర్ని. సో నాకైతే కొన్ని రైల్స్ అయితే కావాలి గైస్, కొన్ని పవర్ రైల్స్ అండ్ ఆల్సో నార్మల్ రైల్స్ కూడా కావాలి. అవైతే చేసుకోవడానికి వచ్చాను. సో నాకైతే రెసిపీ తెలియదు. సో పవర్ రైల్స్ అయితే చేసుకున్నాను. అండ్ పవర్ టార్చెస్ కూడా, రెడ్ టార్చెస్. సో దానికి రెడ్ స్టోన్ కావాలి అండ్ కొన్ని స్టిక్స్. సరిపోతాయి గైస్. యా సరిపోతాయి. సో ఇకైతే అక్కడికైతే వెళ్ళిపోదాం గైస్. సో ఈ రైల్స్ అయితే మనకు విలేజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం గైస్, యూజ్ చేస్తాం. ఇక మనమైతే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనమైతే అక్కడ మధ్యలో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ అయితే ఇక్కడి వరకు ఆగిపోతుంది. సో కింద నుంచి మనమైతే 10 బ్లాక్స్ అబోవ్ అయితే పెట్టుకోండి గైస్ మీరైతే. నేనైతే 11 to 12 బ్లాక్స్ అయితే వెళ్తాను. ఎప్పటికైనా 10 బ్లాక్స్ అబోవ్ పెట్టుకోండి, లేదంటే మనకు ఐరన్ గోళం అనేది కింద అనేది ఫామ్ అవుతాడు. సో ఇలా, సో ఇప్పుడైతే ఇటువైపు ఒకటి అండ్ ఈ పై అట 4 sides మనం అయితే ఒకటి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 3, 4, 5, 6, ఎందుకంటే మిడిల్ 1ది కౌంట్ చేయాలి. ఇక ఫైనల్ 1. యా సో ఇప్పుడైతే ఏంటి, ఇక చెస్ట్లో కొన్ని గ్లాసులు ఉన్నాయి, తీసేసుకుందాం. సో ఇప్పుడు నాకైతే కొన్ని సైన్ బోర్డ్ అయితే కావాలి. సో దానికోసం వుడ్ లేదు. సో వుడ్ సరిపోదు గైస్. సో నేనైతే వుడ్ తీసుకుంటాను. దాని నుంచి ప్లాంక్స్ చేసుకోవాలి. ప్లాంక్స్ చేసుకున్న తర్వాత కొన్ని సైన్ బోర్డ్స్ అయితే కావాలి. సైన్ బోర్డ్ యాక్చువల్లీ వచ్చు గైస్, కానీ ఎందుకు టైం వేస్ట్ అని మళ్ళీ అన్నీ పెట్టాలా, ఏమీ అవసరం లేదని తీసేసుకుంటాను. కొన్ని ఫెన్స్ గేట్ కూడా కావాలి, ఫెన్స్ గేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోయి గ్లాస్ అనేది ప్లేస్ చేద్దాం గైస్. ఇంకా చాలా పని ఉంది గైస్, మనకైతే విలేజెస్ని పెట్టాలా, చాలా పని అయితే మిగిలింది ఇంకా. సో ఇప్పుడైతే ఈ వాటర్ని తీసేద్దాం ముందు ఇక్కడ నుంచి. ఓకే డన్. సో ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ అయితే పెట్టుకొని రెఫరెన్స్గా మనం గ్లాస్ అనేది పెట్టుకుందాం. సో ఇంకొక హైట్ అయితే వెళ్ళిపోదాం. ఇటువైపు 2 గ్లాస్ అక్కడ బ్లాక్ పెట్టుకొని ఇటువైపు గ్లాసు ఇంకా తీసేయచ్చు, గ్లాసు బ్లాకు. సో ఇక చుట్టూరు 2 బ్లాక్స్ హైట్ అనేది గ్లాస్ అనేది పెట్టుకుందాం. హైట్ ఇంకో హైట్ పెట్టాలా, యాక్చువల్లీ 3 పెట్టుకోవాలి గైస్. 3 పెట్టుకుందాం. ఇంకో హైట్, ఇంకో బ్లాక్ హైట్ వెళ్ళాలి, అంతే. ఇంకా ఈ సైడ్ గైస్, ఈ సైడ్ ఇలా పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఒక బ్లాక్ పెట్టుకొని హైట్ వేస్ట్ అవ్వకూడదు గైస్ మనకు, అందుకని. సో ఇలా అంతే, ఇంకా బ్లాక్ తీసేయచ్చు.
అంతే గైస్, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టుకొని అయితే దిగాలి. ఇప్పుడు గ్లాస్ తీసేసి ఇప్పుడు మనం నైట్ అయింది గైస్, నైట్ అయితే పడుకోవాలి. ఎందుకంటే మాప్స్ రచ్చ ఉంటుంది. ఓకే, ఇంకా నైట్ కాలేదా? ఓకే, పడుకున్నాడు గైస్ మనోడు. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ అనేది పెడదాం. ఇక్కడ ముందు గ్లాస్ కన్నా ముందు మనం అయితే ప్లేస్ పెట్టుకొని ఇక్కడ కొన్ని రైల్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే విలేజర్స్ని దీంట్లోకి తీసుకురావాలి కాబట్టి. సో ముందు ఇక్కడ ఈ దాంట్లో పెడదాం. దాని తర్వాత ఈ పక్క, యాక్చువల్లీ ఈ పక్క కూడా పెడదాం. ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదాం గైస్. రైల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. కొంచెం డట్ అనేది ముందు డట్ అనేది పెట్టుకున్నాం గైస్, సరిపోతుంది. పైకి అయితే వెళ్ళిపోదాం. వాటర్ తీసేద్దాం. ముందు మీకైతే స్టాట్స్ చూపించాలి గైస్, నేనైతే ఎన్ని మైన్ చేశానో లేదా అనేది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే మీరు. సో చూస్తున్నారు కదా, ఇన్ని డట్టి తీసాను. ఇక రైల్స్ అనేది అక్కడి వరకు పెట్టుకోవాలి గైస్. అంతే, ఇంకా ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది గైస్. ఇప్పుడు విలేజెస్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేద్దాం అక్కడికి. సో నేనైతే మైన్ కార్ట్లు అయితే తెచ్చుకోవాలి గైస్. మైన్ కార్ట్ కోసం ఇప్పుడు చాలా ఐరన్ అయితే అయిపోతుంది మనకు. 1 2 3 అండ్ ఆల్సో ఒకటి మైన్ కార్ట్ విత్ ఫర్నెస్ అయితే చేసుకోవాలి. ఫర్నెస్ ఎక్కడుంది ఎందుకంటే వాళ్ళని వెనకాల నుంచి మనకు అదైతే దొబ్బుతుంది గైస్. సో సరిపోతుంది. యా, ఒక మైన్ కార్ట్ విత్ ఫర్నెస్. కొంచెం కోలు ఎక్కడుంది? ఇక్కడ చాలా ఉంది. 19 OM ఎక్కువ గైస్. మనకు ఒకటి పెడితే చాలు గైస్. అక్కడ విలేజెస్ని అయితే ఇది పై వరకు చేర్చుతుంది మనకు. ఇంకా ఇందులో అయితే మన మైన్ కార్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, అయినా పెడదాం. సో ఇక రెడీ గైస్, ఇంకైతే పంపిద్దాం వాళ్ళను. ఒకడైతే వస్తాడు. రారా బుజ్జి కన్నారా. ఇక మైన్ కార్ట్ అనేది పెట్టేద్దాం గైస్. ఇక్కడ ఇది చాలా బాగుంటుంది గైస్, రైల్ లాగా ఉంటుంది మనకు, ట్రైన్ లాగా. సో ఒక్క దొబ్బుకి వాడు ఎక్కడికి పోయి పడ్డాడు చూడండి, డైరెక్ట్ వాడి ప్లేస్లో వెళ్ళి పడిపోతాడు వాడు. మళ్ళీ ఇంటికి కూడా రాడు. ఇంకా అది దెబ్బ పడితే కానీ మానారు గైస్ ఈ విలేజర్స్. ఇంకా ఏదైతే తీసేయచ్చు మనం, వాడికి తగలకూడదు గైస్. మళ్ళీ వాడు రేట్లు అనేది పెంచుతాడు మనకు. ఎందుకు పెంచుతాడు? మనం వీడిని అయితే ఎందుకు యూజ్ చేస్తాం ట్రేడింగ్లో. అంతే గైస్, ఇంకా ఈ రైల్స్ అనేది తీసేద్దాం. పక్క రారా స్వామి. ఇంకా వీనికైతే నీకు విడుదలరా, ఇంకా తిరుగు, హ్యాపీగా తిరిగి పక్క. నేను అడుగుతున్నాం కొత్త గ్రౌండ్ వేసి. సో ఇంకా ఈ పక్క గ్లాస్ అనేది పెట్టేద్దాం గైస్. ఈ పక్క లాస్ట్లో మనకైతే గ్యాప్ అనేది ఉండకూడదు. ఈ గ్లాస్ అనేది తీసేద్దాం. ఎందుకంటే వాడు జాంకులు అక్కడికి వెళ్ళి నిలబడుతుంటాడు. యారా, అంతే కదా? అంతేలే. అండ్ గ్లాస్తో ఇంకా ఫిల్ చేసేద్దాం. హ్యాపీగా ఉండరా, నీకు వేరే వాళ్ళని కూడా పెట్టేస్తాను ఇంకా. సారీ గైస్. సో ఇంకా ఈ పక్క అనేది ఇంకా విలేజ్ అని ట్రాన్స్పోర్ట్ చేసేద్దాం మనం. సో అయిపోయింది గైస్, వాళ్ళని అయితే ట్రాన్స్పోర్ట్ చేశాను. ఇప్పుడైతే జాంబీకి నేమ్ పెట్టడానికి వచ్చాను నేను. నాకు ముందుగా యాన్విల్ అయితే కావాలి. సో చూస్తున్నారు కదా గైస్, ఏడుపు వస్తుంది గైస్. నాకైతే ఇంత ఐరన్ వెళ్ళిపోతుంది. కానీ ఏం చేద్దాం, ఐరన్ కోసమే కదా, ఐరన్ ఫామ్ కోసమే కదా. 3 బ్లాక్ పెట్టాలంట అన్విల్కి. సరేలే, తినురా మోజాంగ్ తిను. ఇక ఇక్కడైతే పేరైతే జాంబీ రెడ్డి అని పెడదాం అనుకుంటాను గైస్. జాంబీ రెడ్డి బాగుంది కదా పేరు. మీరు ట్రై చేయండి ఇలాంటి పేర్లు, బాగుంటాయి, కామెడీగా ఉంటాయి. సో పేరు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మనకు కొన్ని ట్రాప్ డోర్స్ అయితే కావాలి. అంతే, ట్రాప్ డోర్స్ తీసేసుకున్నాను, 2 చాలు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకే, రెండోవాడు కూడా వెళ్ళిపోయాడు గైస్. ఇంకా ఇది తీసేద్దాం. అర్రే ఇదొక పంచాయతీ గైస్, మళ్ళీ పైకి వెళ్ళాలి ఏంటో. ఓకే, పైకి అయితే వచ్చేసాం గైస్. ఈ బ్లాక్ అయితే పెట్టేద్దాం ఇక్కడ. ఒరే నువ్వు ఇక్కడే ఉండరా, ముందు వీడిని అయితే విడుదల చేద్దాం గైస్. రాను తగలకూడదు గైస్. మళ్ళా ఐరన్ వల్ల మన మావ అయితే స్పాన్ అవుతాడు అక్కడ. పైకి వెళ్దాం గైస్. అమ్మో గైస్, వాడు కొంచెంలో బయటకు వచ్చేటోడు గైస్.
బతికిపోయాం మనం. సో ఇంకా అవతల పక్క ఇంకో విలేజర్ని అయితే పెట్టేయాలి గైస్. మూడో విలేజర్ని కూడా ఇందులో వేసేయాలి గైస్. ఇక సో ఇక మూడోవన్నీ కూడా వేసేసాం గైస్ దీంట్లో. ఇప్పుడైతే ఇంకా ట్రాక్స్ అయితే తీసేయచ్చు. సో దానికన్నా ముందు వీడి లోపల ఉన్న అది మైన్ కార్ట్ కూడా తీసేయాలి మనం. మైన్ కార్ట్ తీసేసి ఇంకా మనం జాంబీకి అయితే ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ముందు మైన్ కార్ట్ తీసేద్దాం. ఇది యా ఇంకా పైకి అయితే వచ్చేద్దాం గైస్. తొందరగా తీసేయాలి, లేదంటే వాడు బయటకు వస్తాడు. యా సో నైట్ అయితే అయిపోయింది గైస్. ఇక సో ఇంకా జాంబీ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. సో మనకు జాంబీని అయితే ఇందులో వేసేయాలి. దానికన్నా ముందు ఇది ఎంత క్లోజ్ చేస్తాను నేను, ఎందుకంటే వాడు పడకుండా దీంట్లో. వాడు పడితే ఇంకా మనకు అందరూ జాంబీ విలేజర్స్ అయిపోతారు. సో ఇక్కడికైతే ఓకే, ఇంకొంచెం హైట్ అనేది పెట్టుకుందాం, ఎందుకంటే వాడు దాటి వస్తాడు. అది వాడు ఆ హోల్లోనే పడాలి గైస్. అక్కడ కింద ఉంది కదా, దాంట్లోనే పడాలి. సో అందుకనే చేసుకున్నాను అది. ఇంకా చూద్దాం గైస్ ఎక్కడ ఉంటాడో ఏమో జాంబీ. మ్యాక్సిమం స్పాన్ అవుతారు నైట్ టైం. చూద్దాం. సూర్యుడు దొరికాడు గైస్ సూర్యుడు. రారా రే, నాకైతే ఒకటే కావాలి సూర్యుడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, సరే ముగ్గురు. ఓకే ఓకే వాడిని ఎలాగోలా పైకి తీసుకొని వచ్చాను గైస్. ఛాన్స్ సేపు పట్టింది. అక్కడ క్రీపర్ కూడా ఒకటి పగిలాడు, చూస్తున్నారు కదా. సో ఇక వీడిని ఒరే ఇటువైపు నాన్న రే. అది సూపర్, వెరీ గుడ్. దీంట్లో పడు. అది వీడు మంచోడు గైస్, దొప్పకుండానే పడినాడు. జాంబీ రెడ్డి. ఇంకా స్లాబ్ అయితే ట్రాప్ డోర్ అనేది పెట్టేద్దాం పైన. ఇంకంతా తీసేయచ్చు. ఒక బ్లాక్ కూడా పెట్టుకుని గైస్ పైన, ఎందుకంటే తెలీదు వాడు మళ్ళా మార్నింగ్ పూట ఏమైనా కాలితే మళ్ళీ మనకు రిస్క్. సో ఇక్కడికైతే ఓకే గైస్. ఇక ఫాస్ట్గా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ముందు స్లీప్ వేసేయాలి. అమ్మ జాంబీ వేస్తున్నాడు. ఎవరు నీ అబ్బా, నీ వల్ల కింద పడాల్సి వచ్చింది కదరా. ఇంకా ఇంట్లోకి వెళ్ళి స్లీప్ అయితే వేసేద్దాం గైస్. వీళ్ళ పోరు అసలు తట్టుకోలేము గైస్. ఇక మార్నింగ్ అయితే అయిపోయింది గైస్. ఇంకా వెళ్ళి మనం మన వర్క్ అయితే చూసుకుందాం. ఏ చికెన్ నీ దగ్గర పెట్టుకో గుడ్డు. సో ఇదైతే నేను క్లోజ్ చేశాను గైస్ ఇప్పుడే. సో ఇప్పుడు డట్టు ఉంది నా దగ్గర, క్లోజ్ చేసేద్దాం. సో ఇక విలేజెస్ని అయితే 4వన్నీ కూడా వేసేద్దాం గైస్ దీంట్లో. సో దానికన్నా ముందు మనం వానికి ప్లేస్ అయితే చేయాలి ఇక్కడ, సేమ్ దానిలాగానే గైస్. ఇక ఫాస్ట్గా కిందికి వెళ్ళి ఆ 4వన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేద్దాం దీంట్లోకి. సో ఇక పైన విలేజెస్ పని అయితే అయిపోయింది గైస్. ఇక ఇంకా మనం అయితే కింద చూసుకోవాలి. ముందు వీన్ని దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత కింద పని చూసుకుందాం మనం. సో ఇదైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా గైస్ ఎలా చేసుకోవాలో. మీకు ఇది వీడియో పెడతాను గైస్, బ్రీడింగ్ ఫాము. యా సో ఇక రైల్స్ అనేది తీసేయచ్చు గైస్. మనం రైల్స్ అనేది ఇంకా తీసేయచ్చు. వీడి లోపల కూడా వచ్చాడు కాబట్టి ఇంకా వీడిని మూసేద్దాం ఇక్కడ. రే వీడు బయటకు వస్తాడు గైస్. ఒకసారి రాలేడు వాడు, కింద రైలు ఉంది కదా గైస్. రైలు దాటి మైన్ క్రాఫ్ట్లో విలేజర్ కానీ ఐరన్ గోళం కానీ రాలేదు గైస్. సో ఇక తీసేయచ్చు మనం. మెల్లిగా తీయాలి గైస్, మళ్ళీ అది కింద పడుతుంది. ఓకే షెవల్తో తీసేయచ్చు. ఇంకా బయటికి అయితే వచ్చేస్తాను గైస్. ఇంకా తొందరగా వాటర్ పోసుకొని త్వరగా రావాలి గైస్. వాడు బయటకు వస్తాడు, అంతే సరిపోయింది గైస్. ఇక మూసేద్దాం. ఇప్పుడు ఈ సైడ్ ఎడ్జ్లోకి వచ్చి 2 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం మనం ఇలా. సో ఇలా మనకి కింది వరకు కనపరావాలి. సో ఇలా అన్ని సైడ్స్ చేసేయాలి గైస్. సో ఇక్కడ ఒక బ్లాక్ తీసేసి మనం గ్లాస్ అనేది తీసేయాలి కింద, ఎందుకంటే అప్పుడే జాంబీని చూసి మన విలేజర్ భయపడతాడు. వారిని ఏరా నీకు షుగరా, అప్పుడే వచ్చేసావు తురాస్వామి. ఇప్పుడు వాని కిందికి దొబ్బాలా. సర్లే వాని కదా మళ్ళీ చూసుకున్నాం కానీ. సో ఇలా నేనైతే ఇలా డిజైన్ చేసుకుంటాను గైస్. డిజైన్ అని కాదు, యాక్చువల్గా మనం ఇలానే చేసుకోవాలి. సో మనకు ఒక షేప్ కింద రావాలి ఇది, ఎందుకంటే మనకు వాటర్ అనేది ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోతుంది గైస్. మనం మిడిల్ బ్లాక్లో పెట్టామంటే మనకు రేంజ్ వరకు వచ్చి ఆగిపోతుంది వాటరు, అది అనేది ఇక్కడ అప్లై అవుతుంది మనకు. సో చూడండి మిడిల్లో పెడతాను చూడండి. ఇప్పుడు ఇది మిడిల్, అంతే. ఇక కిందికి అయితే అస్సలు వెళ్ళదు, అక్కడి వరకు స్టాప్ అయిపోయింది అంతే. సో ఇక్కడి వరకు వచ్చి ఇంకా ఐరన్ గోళం కింద పడిపోతాడు ఇలా. ఇంకా పైన అయితే సెట్ గైస్. ఇంకా పైన అంతా అయిపోయింది మనకు. ఇంకా డట్టు కూడా తీసేయచ్చు.
ఇంకంతే. ఇంకా మనకైతే కొన్ని వస్తువులు అయితే కావాలి కదా, అందుకు వచ్చాను నేను. సో లావా బకెట్ కావాలి. ఇంకా అంతే, ఇంకా అన్నీ ఉన్నాయి గైస్. ఇంకా లోపల పెట్టేసి వెళ్ళిపోదాం. అంతే గైస్. ఇప్పుడు కొన్ని చెస్ట్లు కూడా కావాలి, ఎందుకంటే మనం హాపర్ చేసుకోవాలి కాబట్టి. మర్చిపోయాను నేను. సో హాపర్ రెసిపీ ఏంటి ఇదే గైస్, ఇంకా అందరికి తెలుసు అది. సో హాపర్ కూడా చేసుకున్నాను గైస్. ఇక వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా నార్త్ అయితే చూసుకోవాలి. సో తూర్పు అంటారు కదా, అలా నార్త్. అండ్ ఇక్కడ నుంచి మనం 10 to 11 బ్లాక్స్ అయితే కిందికి వెళ్ళాలి. సో అంతే గైస్. ఇప్పుడు ఇదైతే నార్త్. సో ఇక్కడ సైడ్కి మనం కొంచెం అయితే బ్లాక్ అయితే తీసేయాలి ఇప్పుడు. సో ఇలా ఇక్కడ మనం కొంచెం స్పేస్ చేసుకొని లోపలికి లప్పీస్ దొరికింది, లప్పీస్ తీసుకుందాం. సో కొంచెం స్పేస్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడే మనకు కిల్లింగ్ చాంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చెస్ట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి, అండ్ అవతల పక్కకి వెళ్ళి యూతలో ఒకటి పెడతాను. సో ఇలా ఇక్కడ ఒక హాపర్ వచ్చేస్తుంది మనకు. సో హాపర్ దానికి అటాచ్ చేస్తూ ఉండాలి, అంటే ఫేసింగ్ అటువైపు ఉండాలి. ఇప్పుడైతే కొన్ని ఇక్కడ గ్లాస్ అనేది పెట్టేస్తాను. ఇప్పుడు లోపలికి అయితే కొంచెం ప్లేస్ అనేది చేసుకుంటాను నేను. సో ఇక్కడ కొంచెం తవ్వి స్పేస్ అనేది చేసుకుంటాను. సరిపోతుంది గైస్ ఇంత స్పేసు. సో ఇప్పుడు గ్లాస్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ గ్లాస్ ఇప్పుడు లోపల అనేది చేసేసి వస్తాను. ఇక్కడ తీసేద్దాం ముందు స్టోన్ తీసేసి, ఇక్కడైతే సైన్ బోర్డులు అనేది పెట్టాలి మనం. సో సైన్ బోర్డ్స్ ఏం లేదు గైస్, ఇలా కూర్చొని మనం రైట్ క్లిక్ చేస్తే తర్వాత తీసేసాను. 3 times ఇలా ప్రెస్ చేయాలి, అప్పుడు మనకి ఈ ప్రాసెస్ వస్తుంది. సో ఇలా అంతే, అలా 3 rows పెట్టాలి అంతే. ఇప్పుడు మన పైన లావా వేసేసవచ్చు. ఇట్లా మనకైతే తగలదు గైస్, నిలబడినా తగలదు. మనకంటే ఒక బ్లాక్ హైట్ ఉంటుంది అది. ఐరన్ గోళం మనకన్నా ఒక బ్లాక్ హైట్ ఉంటాడు కాబట్టి తనకు లావా అనేది తగులుతుంది. సో అంతే గైస్. ఇంకా ఇక్కడ కింద కొంచెం క్లోజ్ చేసుకుంటాను నేను. ఇక్కడికి సరిపోతుంది. గ్లాస్ కూడా పెట్టేస్తాను ఇక్కడ. ఇప్పుడు పైకి వెళ్ళడానికి కొంచెం రూట్ అనేది చేసుకుంటాను నేను ఇక్కడ. సో అంతే గైస్, ఇక్కడికైతే నేను కలెక్షన్ సిస్టమ్ అనేది పెట్టుకున్నట్టే. ఇంకా ఇప్పుడు ఇది కింద నుంచి ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు నేను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను కొంచెం డట్టు పెట్టేసి ఇది ఫెన్స్ గేట్స్ అనేది పెట్టాలి ఇక్కడ. సో చూపిస్తాను చూడండి. నేను ముందు కింద పడితే అంతే గైస్, చూసుకొని ఉండాలి మనం, అందుకే క్రౌచ్ చేసుకొని ఉన్నాను నేను. సో ఇప్పుడు మనమైతే ఫెన్స్ గేట్ తీసుకోవాలి. సో అక్కడ 3 పెట్టాలి, ఇక్కడ 2 పెట్టాలి, ఇక్కడ కూడా 3 పెట్టాలి, మిడిల్లో ఒకటి 2 అంతే. ఇప్పుడు అంతా ఓపెన్ చేసేయాలి మనం. సో అంతే. ఇప్పుడు ఆ డట్టు తీసేయచ్చు. ముందుగా నేనైతే రెఫరెన్స్ కోసం తోని పెట్టుకుంటాను అక్కడ, తీసేయచ్చు. ఇప్పుడు మనకు ఐరన్ గోళం ఇందులోంచి వాటర్ సపోర్ట్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వాటర్లో స్లైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి కింద పడిపోతాడు. మన కింద ఐరన్ అనేది మనకు కలెక్ట్ అవుతుంది చెస్ట్లో. రే మళ్ళీ ఏమిస్తున్నావు రాను, వేస్ట్ గాడు గైస్ ఇడు. సో ఇక డట్ అనేది తీసేయచ్చు గైస్ ఇక్కడ. ఇప్పుడు ఇక డట్టు తీసేస్తే మనకు ఐరన్ గోళం కింద పడిపోతాడు అక్కడ నుంచి. అండ్ ఈ పక్క కొంచెం ఇది స్టోన్ కూడా తీసేస్తాను, డీప్ స్లేట్ది. ఇది కూడా ఎందుకంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనకు స్పాన్ అవుతాడు. బాయ్. కింద కూడా రిమూవ్ చేసేయచ్చు. సో మొత్తానికి వర్కింగ్ అయితే చూస్తున్నారు కదా, వాళ్ళు భయపడుతుంటారు. ఇక్కడ మన ఐరన్ గోళం స్పాన్ అవుతుంటాడు. ఈ మాప్స్తో మనం పడలేము గైస్, అందుకే స్లీప్ వేసేద్దామని వచ్చాను. గుడ్ నైట్. సో మార్నింగ్ అయితే అయిపోయింది, ఇంకా మాప్స్ అనేవి రావు. ఇంకా అంతే గైస్, మనదైతే ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. సో రే నేను వెళ్ళిపోమని చెప్పాను కదరా, ఏంట్రా ఇల్లు ఏం చేస్తున్నారు ఇల్లు. సో అంతే గైస్, చూస్తున్నారు కదా, అలా వర్క్ అవుతుంది మనకు ఐరన్ ఫాము. సో అంతే గైస్ ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో వీలైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఏ పార్ట్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.